Hi learners, welcome back to our channel. This is your Nandini. Today topic is nutrition in plants. Green plants prepare their own food by the process of photosynthesis. Photosynthesis అంటే ఏంటి? Process by which green plants use sunlight, water and carbon dioxide to prepare their own food and release oxygen. It takes place in leaves. దీన్ని ఫోటోసింథసిస్ అంటారు. అంటే ఏంటి అంటే దేని మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి సహాయం లేకుండా వాటంతటికి అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడాన్ని ఫోటోసింథసిస్ అంటారు. అవి కొన్నిటి హెల్ప్తో చేసుకుంటుంది. అవి చెప్పాను కదా ఇందాక, సన్లైట్తో, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ క్లోరోఫిల్, వీటి సహాయంతో అది ఫుడ్ అనేది తయారు చేసుకుంటుంది. అది ఎక్కడ తయారు చేసుకుంటుంది? లీవ్స్లో. ఈ ఫోటోసింథసిస్ జరగడానికి మొత్తం ఒక ప్లేస్ కావాలి కదా, అదే క్లోరోప్లాస్ట్. అండ్ అలాగే ఈ క్లోరోప్లాస్ట్ జరగడానికి వీళ్ళకి సన్లైట్ కావాలి. సన్లైట్ అనేది ఒక క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది అది ట్రాప్ చేసుకుంటుంది అనమాట. సన్లైట్ని ట్రాప్ చేసుకొని ఫోటోసింథసిస్కి హెల్ప్ చేస్తుంది అనమాట. అదే సెకండ్ పార్ట్. దానికంటే ముందు ఇక్కడ ఈక్వేషన్ ఉంది, చూద్దాం. 6CO2 plus 6H2O sunlight by chlorophyll, byproduct glucose, C6H12O6 plus releasing O2. ఇక్కడ ఈక్వేషన్ చూస్తే మనం ఫోటోసింథసిస్ ప్రాసెస్ క్లారిటీగా అర్థమవుతుంది అండ్ మర్చిపోము కూడా. అండ్ అలాగే క్లోరోప్లాస్ట్ అండ్ క్లోరోఫిల్ గురించి నేను చెప్పాను కదా. క్లోరోప్లాస్ట్ అనే ఈజ్ ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్. క్లోరోఫిల్ ఈజ్ ద గ్రీన్ పిగ్మెంట్ ప్రెజెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్. ఇట్ ట్రాప్స్ సన్లైట్ ఎనర్జీ. క్లోరోఫిల్ అనేది థైలాకాయిడ్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇట్ అబ్జార్బ్ సన్లైట్ ఎనర్జీ అండ్ ట్రాప్ ఇట్స్ ఫర్ ఫోటోసింథసిస్. థర్డ్ వన్ వచ్చేసి స్టొమాటా. స్టొమాటా అంటే ఏంటంటే చెట్ల మీద ఆకులలో సన్నగా పోర్స్ ఉన్నట్టు మనకు కనిపిస్తాయి. బాగా మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఆ పోర్స్ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. అందుకే స్టొమాటో అనేది హెల్ప్ అవుతుంది. Stomata are tiny pores present on the lower surface of leaves. They allow exchange of gases. CO2 enters and O2 leaves through stomata. And fourth one, types of nutrition in plants. Autotrophic nutrition, heterotrophic nutrition. Autotrophic nutrition అంటే ఏమీ లేదు. ఏ ప్లాంట్స్ అయితే ఫోటోసింథసిస్ చేసుకుంటాయో అవి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అనమాట. ఎగ్జాంపుల్ చూసాగా, ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. ఎగ్జాంపుల్ ఆల్ గ్రీన్ ప్లాంట్స్. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది కొన్ని ప్లాంట్స్లోనే జరుగుతుంది. మళ్ళీ అందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి, పారాసిటిక్ ప్లాంట్స్ అండ్ ఇన్సెక్టోరియస్ ఆర్ కార్నివోరస్ ప్లాంట్స్. పారాసిటిక్ ప్లాంట్స్ ఏంటి అంటే దీస్ ప్లాంట్స్ టేక్ ఫుడ్ ఫ్రమ్ హోస్ట్ ప్లాంట్స్. పక్కన ఉన్న ప్లాంట్స్ పక్కన అన్నమాట. అంటే ఒక చెట్టు మీద ఇంకొక కాడ పాకుతూ ఉంటుంది, మనం చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి వాటిని పారాసిటిక్ ప్లాంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ కస్కట, మిస్టిలుటు, ఇలాంటివి ఏంటి అంటే వాటి మీద డిపెండ్ అయ్యి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే పక్కన ప్లాంట్స్ మీద. అండ్ అలాగే ఇన్సెక్టోరియస్ అంటే ఏంటంటే దీస్ ప్లాంట్స్ ట్రాప్స్ ఇన్సెక్ట్స్ అండ్ డైజెస్ట్ దెమ్ టు గెట్ న్యూట్రియంట్స్, ఎస్పెషల్లీ ఇన్ నైట్రోజన్ డిఫిషియంట్ సాయిల్స్. ఎగ్జాంపుల్ పిచ్చర్ ప్లాంట్, వీనస్ ఫ్లై ట్రాప్. ఇవి ఏంటి అంటే ట్రాప్ చేసుకొని తింటాయి. ఈ పారాసిటిక్ ప్లాంట్స్ ఏం చేస్తాయి, పక్క ప్లాంట్ని హెల్ప్ అడిగి తింటాయి. ఇవి ఇలా కాదు, ట్రాప్ చేస్తాయి. ఒక ఇన్సెక్ట్ వచ్చి దాని మీద వాలంగానే దాన్ని క్లోజ్ చేసుకొని తినేస్తుంది. అది అలాంటి వాటిని ఇన్సెక్టోరియస్ ఆర్ కార్నివోరస్ ప్లాంట్స్ అంటారు. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినవే. ఇవన్నీ చెప్తూ ఉంటే మీకు ఏమైనా ఐడియా రావచ్చు. అండ్ అగైన్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే నేను నార్మల్గా ఇచ్చాను, ఒకసారి మీరే చదవండి అంతే. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం కాదు ఇది, మీరు చదివితే ఒకసారి మీకు అర్థమవుతుంది. అండ్ సిక్స్త్ వన్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. చెప్పాను కదా, బై ప్రొడక్ట్ ఏంటది, గ్లూకోజ్. రిలీజ్ ఆక్సిజన్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రెస్పిరేషన్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. మరి అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి మనం అవి పీల్చుకోగలుగుతున్నాం. అండ్ మెయింటైన్స్ బ్యాలెన్స్ ఆఫ్ CO2 అండ్ O2 ఇన్ అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ ద బేస్ ఆఫ్ ద ఫుడ్ చైన్. అండ్ సెవెంత్ వన్ చూడండి, ఇప్పుడు నేను చెప్పిన 1, 2, 3, 4లో చెప్పాను కదా, అవి మొత్తం ఇందులో కనిపిస్తాయి. ఫీచర్స్ ఏంటి అంటే అవి ఎలా ఫుడ్ చేసుకుంటే, దేని ద్వారా ఫుడ్ చేసుకుంటే, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి యొక్క టైప్స్ ఏంటి. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్, అవి కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్.
ఇవి దేని ద్వారా? సన్లైట్, వాటర్, CO2 అండ్ మినరల్స్. అదర్ ప్లాంట్స్ ఆర్ ఇన్సెక్ట్స్. గ్రీన్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్, మ్యాంగో, కస్కటా, పిచ్చర్ ప్లాంట్, వీనస్ ఫ్లై ట్రాప్. ఇవి ఆల్ ప్లాంట్స్లో, ఇవి రేర్ ఇన్ ప్లాంట్స్లో. ఇది ఈజీ కట్లో నేను చెప్పిన టాపిక్కి దీనికి మీకు అర్థమవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఎక్కడ? క్లోరోప్లాస్ట్. గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్. గ్యాస్ టేకెన్ CO2, గ్యాస్ రిలీజ్డ్ O2. పారాసిటిక్ ఎగ్జాంపుల్ కస్కట. ఇన్సెక్టోరియస్ ప్లాంట్ ఎగ్జాంపుల్ పిక్చర్ ప్లాంట్. అండ్ కీ పాయింట్స్ కూడా ఒకసారి చదవండి. న్యూట్రిషన్ ప్లాంట్స్ అంటే ఇది షార్ట్ వీడియో సరిపోక నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.